నమస్తే, వెల్కమ్ టు టీ టైమ్స్. అయితే పెద్ద కందుకూరు అలా వైకుంఠపురం నేచర్ కౌంటీలో ఈరోజు అంగరంగ వైభవంగా కూడా సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. మరైతే ఈ సంక్రాంతి సంబరాలు దాదాపు 2 రోజులు కూడా ఇక్కడ నిర్వహించబడుతున్నాయి. అయితే ఇందులో భాగంగా ఏమేమి యాక్టివిటీస్ ఇక్కడ నిర్వహించబోతున్నారు సంక్రాంతి పండగలో ఉత్సవాలలో భాగంగా అనేది ప్రజెంట్ మనతో పాటు టీ హోమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్పర్సన్ అండ్ వైకుంఠరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే అండి. ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. యా, మేము ఈ సంక్రాంతి సంబరాలు పెట్టడానికి ఒక కారణం ఏంటంటే అందరూ తెలంగాణ నుండి సంక్రాంతి సంబరాలకి భీమవరము లేకపోతే రాజమండ్రి అట్లా వెళ్తుంటారు. అంత దూరం పోయిన అందరికీ ఇది చాలా మంచి అవకాశం ఉంటుంది. ఇక్కడ హరిదాసులు గంగిరెద్దులతో చేసేది కైట్ ఫెస్టివల్ ఈ మొత్తం మేము చేయాలని ప్లాన్ చేస్తున్నాము. ఈ 2 రోజులు, ఈరోజు మేబీ ఒక 1000 మంది 2000 మంది ఈరోజు వస్తారు. రేపు సండే 5వ తారీఖు, జనవరి 5వ తారీఖు రేపు వివిఐపీస్ అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు మా దేవిశ్రీ గురువు గారు అందరూ వస్తున్నారు. రేపు ఆల్మోస్ట్ ఒక 10,000 మెంబర్స్ వస్తారు ఇక్కడికి. అన్ని యాక్టివిటీస్ ఇప్పించి చిల్డ్రన్స్ ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్ అంతా ఒక ఫ్యామిలీ ఇక్కడ వచ్చి ఒక 2 రోజులు ఒక పండగ వాతావరణం ఉంటుంది. దానికోసం ఇంత సెటప్ ఇవన్నీ తయారు చేసినాం. ఫస్ట్ టైం తెలంగాణలో ఇంత పెద్ద ఈవెంట్ చేయడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది సార్. అయితే ఈ 2 days కూడా మేము ఇక్కడ దాదాపు ఆంధ్రప్రదేశ్ని ఇక్కడ తలపించబోతున్నారు. మేము ఆ ఉత్సవాలను చూడబోతున్నాము. సో కనుల విందుగా ఉండబోతుందని ఈ ఏర్పాట్లన్నీ చూస్తుంటేనే అర్థమవుతుంది. అటు హరిదాసులు కానీ, ఇటు గంగిరెద్దులు కానీ, అటు కోళ్ళ పందాలు కానీ, ఇవన్నీ ఇక్కడ కోళ్ళు పందాలు పెట్టాము. లైక్ అంటే కోళ్ళు ఇక్కడ చూపిస్తే చూసుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ కోళ్ళు పందాలు అలాంటివి ఏముండవు, ఎందుకంటే అది ఇల్లీగల్ కాబట్టి. అదే కోళ్ళతో ఫోటోలు దిగడానికి దానికంటే సంక్రాంతి ఒక ఇది డ్రమ్స్, కేరళ డ్రమ్స్, నెక్స్ట్ చాలా అన్ని కైట్లతో ఇక్కడ నిండిపోద్ది. ఇప్పుడు కైట్ ఫెస్టివల్ లాగా అలా జరుగుతుంది సంక్రాంతి. సంక్రాంతి అంటే రంగవల్లులు కదా సార్, మరి ముగ్గుల పోటీలకి మంచి మంచి గిఫ్ట్స్ ఇస్తాము. మళ్ళీ ఎవరైనా కపుల్స్ ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళకి అందరికీ మంచి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాము. కొంతమందికి లక్కీ డిప్ వచ్చిన వాళ్ళందరికీ ఒక లక్కీ డిప్ పెడతాము. ఆ లక్కీ డిప్ రాస్తే రిటర్న్ గిఫ్ట్ కూడా లక్కీ డిప్లు, ఎవరికైనా లక్కీ డిప్లు వస్తే వాళ్ళకి కూడా గిఫ్ట్స్ ఇస్తాము. అంటే ఈ సంక్రాంతి సంబరాలకి ఇంత పెద్దగా ఇప్పటి వరకు తెలంగాణలో జరగదు. నెక్స్ట్ ఇంత పెద్దగా ఎవరు చేస్తారని ఊహించలేము, ఎందుకంటే ఇంత భారీ బడ్జెట్తో ప్లాన్ చేస్తాము. ఇదంతా అందరు రావడానికి కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. అయితే అలాగే మాకు ఈ వెంచర్ అంతా చూసాక చాలా హ్యాపీగా ఒక పల్లెటూరుకి వెళ్ళిన అనుభూతి కలిగిస్తున్నారు మీరు ఇక్కడ ఈ వెంచర్లో. ఈ వెంచర్ గురించి కూడా ఒక 2 నిమిషాలు మాకు. కరెక్ట్, ఎందుకంటే ఈ వెంచర్ ఎలా ఉందంటే హైవే కరెక్ట్గా నియర్ బై, హైవేకి 100 మీటర్స్ కూడా లోపల ఉంది. హైవేకి ఈ 100 మీటర్ల తర్వాత మనది హైవేకి ఉంది. యాదిరిగొట్టకి కరెక్ట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మన వెంచర్ ఉంది. ఎవరైనా యాక్సెస్ కావాలంటారు, మంచి యాక్సెస్, ఏదో లోపలికి ఒక 5-6 కిలోమీటర్ లోపలికి వెంచర్ లేదు. ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళకి ఇది చాలా తక్కువ రేటుకి మేము ఇస్తాం. యాక్చువల్గా మా నియర్ బై అంతా 15,000 14,000 అమ్ముతారు. మనమే తక్కువ రేటు పెట్టాము. అంటే లాంచింగ్ లాగా అనుకోండి, ఫస్ట్ స్టార్టింగ్లో తక్కువ ఇస్తాం, తర్వాత మేము కూడా రేటు పెంచుతాము. ఇప్పుడు ఇల్లు కొనుక్కున్న వాళ్ళకి, మేబీ ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకి మీకు 15 లక్షల దగ్గర నుండి ప్లాట్ ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. మన దగ్గర 15 లక్షలకు ఒక ప్లాట్ 150 గజాలు అలా దొరుకుతుంది ఇక్కడ మన దగ్గర. అయితే విలేజ్లో ఉంది, ఇంత తక్కువకి వస్తుందంటే చాలా ఎగ్జైటింగ్ ఉంది మాకు. అండ్ ఇన్ ఫ్యూచర్ ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్స్ మేము చూడొచ్చు? ఈ లొకేషన్ చాలా బెస్ట్ యాదిరిగొట్ట, ఎందుకంటే ఇక్కడ మామూలు ఇప్పుడు ఫ్యూచర్ మొత్తం ఎలా ఉండబోతుందంటే మొత్తం ఎయిర్పోర్ట్స్ తోటి అలా ఉంటుంది. నెక్స్ట్ ఎయిర్పోర్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే మామూలు ఎయిర్పోర్ట్, ఇప్పుడు వరంగల్ హైవే ఉంది. అటు సైడ్ చూసుకుంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఉంది. ఈ రెండింటికి 80 కిలోమీటర్స్ ఇది, 70 కిలోమీటర్ మామూలు ఎయిర్పోర్ట్ ఉంది. శంషాబాద్ 80 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ సెంటర్ పాయింట్లో ఉంటుంది. రేపు పొద్దున్న ఎవరైనా ఇందులో ఇక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఎక్కడ ఢిల్లీ నుండి రావాలనుకునే మామూలు ఎయిర్పోర్ట్లు దిగిన ఇక్కడికి రావచ్చు, శంషాబాద్ ఎయిర్పోర్ట్
ఎయిర్పోర్ట్లో దిగినా ఇక్కడ రావచ్చు. నెక్స్ట్ సెకండ్ క్యాపిటల్ ఇండియాకి హైదరాబాద్ చేస్తే తెలంగాణకి క్యాపిటల్ మన వరంగల్ ప్లాన్ చేస్తారు. ఈ వరంగల్కి 2 క్యాపిటల్కి మధ్య వ్యాలీ ఎంత ఉంటుంది అనేది ఊహలకు అందింది. ఒక 10 ఇయర్స్ తర్వాత ఈ ఏరియాలు చూసుకుంటే మినిమం 1,00,000, 2 లక్షల గజం ఉండదు. అది పెద్ద మ్యాటర్ కదా. అందుకోసం భూమిని ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు, కానీ ఒక భూమిని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేం. కాబట్టి భూమి ఎప్పుడు తీసుకున్నా మన దగ్గరనే కాదు, ఎనీ ప్లేస్లో మంచి లొకేషన్లో మంచి DTC అప్రూవల్, రేరా అప్రూవల్ ఉన్న ప్లాట్లు ఎక్కడైనా తీసుకున్నా సూపరు. ఈ హైవేకి ఇప్పుడు మంచి తక్కువ రేట్లు దొరుకుతుంది. మెయిన్ సెంటర్ పాయింట్ నుండి చూస్తే ఇక్కడ 70 కిలోమీటర్స్కే ఇంత తక్కువ. ఎనీ హైవే వచ్చేసి 20-30 వేలు 40 వేలు అంటారు 100 కిలోమీటర్ల వరకు. అది కలవకుర్తి తీసుకోండి, లేకపోతే జడ్చర్ల తీసుకోండి, లేకపోతే జహీరాబాద్ హైవే తీసుకోండి. ఎన్ని హైవేలు 20,000, 30,000, 100, 150 కిలోమీటర్లు దొరుకుతున్నాయి. ఈ యాదగిరిగుట్ట సరౌండింగ్లో మీకు 10,000 ఆ రేంజ్లో దొరుకుతున్నాయి. కాబట్టి ఇన్వెస్టర్లకు ఇది ఒక మంచి అవకాశము. ఇన్వెస్ట్ పెట్టుకున్న వాళ్ళకి యాదగిరిగుట్ట చాలా హ్యాపీ. సో 2,000 మంది 3,000 మంది రాబోతున్నారు, అందులో కస్టమర్స్ కూడా ఉండబోతున్నారు. సో సంక్రాంతి సందర్భంగా మరి వాళ్ళకి ఏమైనా ఆఫర్స్ అలాంటివి ఉన్నాయా? మేము ఇప్పుడు ఏం ప్లాన్ చేస్తున్నామంటే ఇది ఓన్లీ మా కస్టమర్స్, మా ఛానల్ పార్ట్నర్స్కి ఈ సంక్రాంతి సంబరాలు పెట్టాము. ఇప్పుడు ఇక్కడికి వచ్చిందంతా మా కస్టమర్స్, మా ఇదివరకు ప్రీవియస్ కస్టమర్స్ అనుకోండి, మా బిజినెస్ ఛానల్ పార్ట్నర్స్ అందరూ ఇప్పుడు వస్తున్నారు. వీళ్ళు ఎవరైనా ఆల్రెడీ మా దగ్గర ఎగ్జిస్టింగ్ కస్టమర్లు తీసుకున్న వాళ్ళకి ఒక 2 lakhs 3 lakhs పెట్టుబడి పెట్టి అడ్వాన్స్ బుక్ చేసుకుంటే ప్లాటు, వాళ్ళకి ఒక 30 మందిలో ఒక లక్కీ డిప్ ఉంది. అక్కడ కార్లు పెట్టున్నాం, కొత్త కార్లు. కారు ఒక గిఫ్ట్ ఉంది. ఫస్ట్ అంతే ఎవ్రీ లక్కీ డిప్ చాలామంది తీస్తారు, 100 మందికో 500 మందికో లక్కీ డిప్లు తీస్తారు. మేమేం ప్లాన్ చేసినామంటే ఎవ్రీ 30 మందిలో, అంటే 30 మందిలో అంటే ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 30 పీపుల్స్కి ఒక గ్రూప్ తయారు చేసి ఒక కారు 5 లక్షల కారు ఒకటి ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాం. సెకండ్ గిఫ్ట్ వచ్చేసి 2 లక్షల బైక్ ఇవ్వాలనుకుంటున్నాం. థర్డ్ గిఫ్ట్ వచ్చేసి 1 lakh గోల్డ్ ఇవ్వాలనుకోండి. ఒకవేళ ఎన్ని గ్రూపులు అయితే అన్ని. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక 60 ప్లాట్లు అయినాయి అనుకోండి, 2 కార్లు తీస్తాము. 90 ప్లాట్లు అయితే 3 కార్లు తీస్తాం. 150 ప్లాట్లు అయితే 5 కార్లు తీస్తాం. డిపెండెంట్ గ్రూప్స్ 30కి ఒక గ్రూప్ చేస్తాం. అంటే అలా చేస్తే అన్ని కార్లు ప్రొవైడ్ చేస్తున్నాం కస్టమర్స్కి. సూపర్ సార్. అంటే మీ ఆఫర్స్ వింటుంటే మాకే ఎగ్జైటింగ్ ఉంది. సో కస్టమర్స్ అయితే ఈ ఆఫర్స్కి ఖచ్చితంగా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు. అండ్ థ్యాంక్ యూ సార్. నిజంగానే తెలంగాణలో ఇంత పెద్ద సంక్రాంతి ఈవెంట్ నేను చూడడం ఇదే ఫస్ట్ టైం. అంటే నాకు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిన ఫీలింగ్ వస్తుందన్నమాట. ఈ అట్మాస్ఫియర్, ఈ పల్లెటూరు వాతావరణం ఇదంతా చూస్తుంటే. థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకోసం ఇంత మంచి ప్లేస్ని, ఇంత మంచి అట్మాస్ఫియర్ని, ఈ సంక్రాంతిని మాకు ముందే తీసుకొచ్చారు మీరు, ఈ సంక్రాంతిని. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా చాలామంది అతిథులు కూడా ఈరోజు అండ్ రేపు కూడా వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సో ఇంకా చాలామంది అతిథులు కూడా రాబోతున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం.